హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక కౌశిక్కి ఫోన్ మాట్లాడుతుంటే ఇంతలో వైజయంతి చూసి ఇప్పుడే అమ్మి షర్మిల ఠాగూర్ దగ్గరికి వెళ్తుంది, ఇప్పుడే సరైన సమయం, వెళ్దాం పడండి, మనం కూడా వెళ్దామని చెప్దాం. ఇక నిషిక కౌశిక్ దగ్గరికి వెళ్ళి, వదిన ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి. ఒక్క నిమిషం నిషిక, కేదార్ జగదాత్రి త్వరగా రండి. చెప్పు నిషిక. అంటే అది మీరు షర్మిల ఠాగూర్ని కలవడానికి వెళ్తున్నారు కదా, మీతో పాటు మేము కూడా రావచ్చా? మీరా? ఎందుకు నిషిక? ఇక కాచి వెంటనే ఆమెని టీవీలో చూడడమే కానీ ఎప్పుడు నిజంగా చూడలేదక్క, అందుకే వస్తామంటున్నాం. ఇక బూచి మాట్లాడుతూ, మీ పనికి మేము అస్సలు అడ్డురాం వదిన, ఇట్లా ఒకటేసారి చూసేస్తాం. ఇక కౌశిక్ మాట్లాడుతూ, సారీ, ఓన్లీ ముగ్గురిని మాత్రమే అలో చేస్తారు. ఇక వైజయంతి మాట్లాడుతూ, సరే అమ్మి, నువ్వు నిషిక కాచి వెళ్ళండి సరేనా? లేదు పిన్ని, నేను నిన్ననే జగదాత్రితో మాట్లాడేశాను, అందుకే నా టీం రావద్దని వీళ్ళని తీసుకెళ్ళడానికి అనుకున్నాను. పైగా అక్కడికి వస్తే కెమెరాని హ్యాండిల్ చేయాలి, కానీ నిషికాకి కాచికి అది రాదు కదా. రాకపోతే నేర్చుకుంటాం వదిన, కానీ మమ్మల్ని కాకుండా వీళ్ళిద్దరిని ఎలా తీసుకెళ్తావు వదిన? ప్లీజ్ నిషిక, ప్రతిదానికి గొడవపడడం అలగడం ఇలా చేయకు. ఇక వైజయంతి మాట్లాడుతూ, అమ్మ జగదాత్రి, ఈసారి మీరు వదులుకోండి, ఇప్పుడేమో నిషిక వాళ్ళు వెళ్ళేస్తారు. సారీ అత్తయ్య, మేము కూడా వెళ్ళడానికి కౌశికి వదినని చాలా బ్రతిమిలాడాము, అందుకే ఒప్పుకుంది. కావాలంటే నిషికను నెక్స్ట్ సారి తీసుకెళ్ళమని చెప్పేస్తాం, నాకు ఎవ్వరి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను వదినని అడుక్కుంటాను. వదిన ప్లీజ్, ఒక్కసారి తీసుకెళ్ళండి, చేయాలనుకున్నది ఏం లేదు, ఈసారి మేము వెళ్తాం, నెక్స్ట్ సారి నేను తీసుకెళ్తాను నిషిక. ఇది ఇలా ఉండగా నిషిక పైకి వెళ్ళి, ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను కౌశికి వదినతో వెళ్ళట్లేదు, ఎలాగైనా దివ్యాంకకి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పేయాలి. ఇక దివ్యాంకకి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పగానే, నువ్వు ఏం చేస్తావో తెలీదు నిషిక, నువ్వు మాత్రం షర్మిల ఠాగూర్ చేసే ఛానల్ నాకు కావాలి, అది నువ్వు ఎలా సాధిస్తావో నాకు తెలీదు, నీకు ఆఫర్ ఇస్తున్నాను, 50 లక్షలు కాకుండా ₹1,00,00,000 ఆఫర్ ఇస్తున్నాను, నువ్వు వాళ్ళతో ఎలా వెళ్తావో, ఎలా రహస్యంగా వెళ్తావో అది నాకు అనవసరం. ఇది విని నిషిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, ₹1,00,00,000? ఎలాగైనా సరే దివ్యాంక, నేను వెళ్ళి ఛానల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తీసుకొని వస్తాను దివ్యాంక. అత్తయ్య, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇప్పుడు నేను కౌశికి వదినతో ఎలా వెళ్ళాలి, మీరే చెప్పాలి అత్తయ్య. నా దగ్గర ఒక ఐడియా ఉంది అమ్మి, నేను చెప్పినట్టు మీరు చేయండి.